ఈ పరిస్థితుల్లో కూడా కొన్ని ప్రాజెక్టులకు మాత్రం హెవీ లాస్ అనేది క్రియేట్ హెవీ లాస్ ఈజ్ అ డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ హెవీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కదా సార్. మీకు సినిమా ఫస్ట్ ఫెయిల్ అవుతుంది, ఏ సినిమా ప్రైస్ ఫెయిల్ అవుతుంది. ప్రైస్ ఎందుకు ఫెయిల్ అవుతుందంటే ఇందాక డెఫినేషన్ ఇచ్చాను సక్సెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు 1000 ఒక 10 కోట్లు తీయాల్సిన సినిమా 50 కోట్లు తీసారనుకోండి, 50 కోట్లు ఎందుకు అయ్యిందంటే ఒకటి మీ కంట్రోల్ తప్పుకోవడం, మీరు రెమ్యునరేషన్ ఇచ్చారా, ఇది చేశారా, అది చేశారా, రకరకాల కారణాలు ఉండొచ్చు దానికి. ఓకే, ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఇప్పుడు ఇదంతా మూల కారణం రాజమౌళి. రాజమౌళి ఏం చేశాడంటే టెరిఫిక్ సినిమా జనాలకు నచ్చితే 1500-2000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని ఒక బెంచ్ మార్క్ ప్రూవ్ చేసాడు. అప్పుడు ఏ ప్రొడ్యూసర్ పెద్ద సినిమా తీసేవాళ్ళు ఎవరైనా కూడా నాది దాన్ని కొట్టేస్తుంది అనుకుంటాడు, కానీ స్టార్టింగ్లోనే మంది పర్లేదు యావరేజ్గా ఉంటుందని అనుకోడు, ఎవడు అనుకోడు. అప్పుడు ఆ డబ్బులు అన్నా ఉండాలి, ఆ కెపాసిటీ అన్నా ఉండాలి, లేదా స్టార్ట్ అయిన తర్వాత కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో ఆ హోప్ తోటి ఇంకా అలా నడిపేస్తారు. అప్పుడు కొడుతుంది దెబ్బ. ఇప్పుడు మీకు హాలీవుడ్లో ఓవర్ బడ్జెట్ ఎందుకన్నా, మనం బాలీవుడ్లో కూడా ఉన్నది ఓవర్ బడ్జెట్, మీకు తెలుసా అది? ఎందుకంటే కార్పొరేట్ కొనేస్తుంది, ఆల్రెడీ ప్రీ డిటర్మిన్ చేస్తుంది దాని వాల్యూ. ఈ సినిమా ఈ స్టార్ కాస్ట్ ఇది దీంతో ఎంత కొంటాం అనేసారు. దాని తర్వాత అందుకని మీకు ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు హాలీవుడ్లో 25 years అయిపోయింది. ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్ ఉండరు హాలీవుడ్లో. బాలీవుడ్లో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ 90% ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ద స్టూడియోస్. ఎందుకు స్టూడియోస్? వాళ్ళు పబ్లిక్ కంపెనీస్ కాబట్టి వాళ్ళకి మొత్తం వాళ్ళు లాస్ అయినా కూడా దాంట్లో టోటల్ అందరి మీద పడుతుంది. మనకి ఇక్కడ ఇండిపెండెంట్ బయర్ సిస్టమ్ ఉంది. ఇండిపెండెంట్ బయర్ వచ్చినప్పుడు ఏమవుతాడు, ఆయన ఇల్లు కొనలేకపోయిందా, మీ ఇంటికి వచ్చి టెంట్ వేసి మీ ఆఫీస్లోకి వచ్చి కూర్చున్న ఇన్సిడెంట్లు మీరు హిందీలో ఎందుకని రాయి, హాలీవుడ్లో ఎందుకని రాలండి? బికాస్ ద డిసిప్లిన్ అండ్ ప్రొఫెషనలిజం ఈజ్ మచ్ మోర్ దేర్. ఇక్కడ ఏంటి, మనం కేపు నుంచి ఎక్కువ ఖర్చు పెడితే కానీ సినిమా ఆడదేమో అని ఒక మైండ్ సెట్ రాజమౌళి నుంచి తీసుకొచ్చారు. ఆయనే తప్పు చేశారు. తప్పు అంటే దట్ ఈస్ ద రీజన్ 100%. మీకు బాహుబలి లాంటి సినిమా అప్పుడు రాకపోతే ఇన్ని పెద్ద సినిమా ఎలా వస్తాయి, అసలు ఎలా వస్తాయి, ఎలా పాసిబిలిటీ ఉంది? నాట్ ఛాన్స్. కరెక్ట్. అసలు సౌత్ చాప్టరే మారిపోయింది అసలు. అది చెప్తున్నా. ఎందుకంటే మంచి సినిమా 1500 crores అంటే 1500 కాదండి, 1000 రాదా, 1000 కాదండి, 700 రాదా, 500 కూడా రాదా? అలాంటప్పుడు సినిమా ఎందుకు తీయడం? అలాంటప్పుడు 500 crores అనేది నార్మల్ అయిపోయింది ఈ దెబ్బతో. అదే దీని అంతటికి కారకుడు గ్రేట్ బాహుబలి డైరెక్టర్ ఆయన, 100%. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, అప్పుడు మీరు నెక్స్ట్ ప్రాబ్లం ఏమవుతుందంటే, డైరెక్టర్కి ప్రొడ్యూసర్ డిఫరెన్స్ ఏంటంటే, ప్రొడ్యూసరు ఎంతో కొంత నేను అదే రియాలిటీతోటి నలుగురితో మాట్లాడి ఇలా చేస్తే కొంచెం సేఫ్ అవ్వచ్చు, ఒక 10-15% రిస్క్ ఉండొచ్చు, ఇలాంటి దాంతో స్టార్ట్ అవుతారు. డైరెక్టర్ మైండ్ సెట్ ఏముంటుందంటే, వాడు సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకోండి. ఏ డైరెక్టర్ కూడా యావరేజ్గా ఆడుతుంది, కొంచెం జాగ్రత్తగా తీద్దాం అనుకోడు. ఎందుకంటే బై డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ హీ వాంట్స్ టు మేక్ ద బిగ్గెస్ట్ హిట్. ఒక్క సినిమాతో నేను రాజమౌళిని దాటిల్లా అనుకుంటాడు, రైట్, సందీప్ అంగాన్ని దాటిల్లా అనుకుంటాడు. దాంతో ఎంత ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టించినా వచ్చేది అంత ఉంది కదా అని ఆడి ఉద్దేశం. ప్రొడ్యూసర్ దగ్గర లేవని తెలిసినా కూడా ఏదో చేసి చస్తాడులే అని. ఎందుకంటే మా ఇద్దరు బతుకులు బాగుపడిపోతాయి అంత పెద్ద హిట్ తీసి ఉంటే. సో అంత పెద్ద హిట్ తీయడానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఆ ప్రొడక్షన్ వాల్యూ ఇదా అదా, పాట ఎక్కడ తీసి సెట్ అక్కడ వేసి ఇవన్నీ చేస్తారు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఖర్చు పెట్టేవాడు డైరెక్టర్, ఖర్చు పెట్టించేవాడు, ఖర్చు పెట్టేది ప్రొడ్యూసర్. ఖర్చు పెట్టించేవాడి మీద మీ అకౌంటబిలిటీ లేకపోతే అసలు ఎలా వర్కౌట్ అవుతుంది అది? విచ్ ఈస్ వాట్ దే క్రాక్ట్ ఇన్ బాలీవుడ్. మేము మ్యాక్సిమం ఇంత కొంటాం, దాని లోపలే తీయాలి, దానికన్నా రూపాయి ఎక్కువ అయితే మీరు పెట్టుకోవాలి అనే సిస్టమ్ వచ్చింది అనుకోండి. అది మనకు ఉంది కదా సార్, ప్రీవియస్ మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకటి ఉంది వ్యవస్థ. కాదు, డిస్ట్రిబ్యూషన్ కరెక్టే కాదు, డిస్ట్రిబ్యూటర్ ఇంత కొంటాను అంటాడు. అది నేను చెప్పేది ప్రొడక్షన్ దగ్గర. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఏరియా వైజ్ గా వస్తాడు, అప్పుడు దాని క్రేజ్ అది ఇది దాన్ని బట్టి. ఇప్పుడు మీరు ఎవరికి పోతున్నారని డిస్ట్రిబ్యూటర్ పోతుంది అంటలేదు కదా, ప్రొడ్యూసర్ పోతుంది అంటున్నారు మీరు. నేను చెప్పి దాని గురించి నేను చెప్తున్నా. అప్పుడు ఎవరైతే ఖర్చు పెడుతున్నారో అతనికి అకౌంటబిలిటీ లేకపోతే వాడు ఎందుకు కేర్ చేస్తాడు డైరెక్టర్ అనేవాడు? అది నేను చెప్పేది. సరే, మీ జేబులోంచి మీరు ఖర్చు పెట్టడానికి ఇంకోటి జేబు నుంచి ఖర్చు పెట్టించడానికి మనిషి మైండ్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఆడి అప్రోచ్. ఎందుకంటే డైరెక్టర్ కూడా వేస్ట్ చేయడం అని కాదు,
ఎంత ఎక్కువైతే అంత బాగుంటుంది కదా, అంత ఎక్కువ బాగుంటే అంతమంది వచ్చి చూస్తారు కదా అనే ఒక ఐ మీన్ హోప్ అది.